రిటర్న్స్ అంటే ఏదో అనుకుంటాం, ఏదో చాలా పుస్తకాలు చదివితే అర్థమవుతుంది అనుకుంటాం. కానీ ఏం కష్టపడకుండా కర్మ రిటర్న్స్ అంటే ఏంటో సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాడు. బోరుగడ్డ అనిల్ ఒక పేరు కాదు, బూతులకు బ్రాండ్. ప్రస్తుత ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం వాళ్ళ కుటుంబ సభ్యులను, చిన్న పిల్లలను కూడా నరికేస్తా, చంపేస్తా అంటూ బెదిరించాడు. నేనైతే పవన్ కళ్యాణ్ ని, చిరంజీవిని, మొత్తం ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వారిని ఆత్మీయుడునని బహిరంగంగానే చెప్పారు. అనిల్ మీ ప్రియ శిష్యుడా కాదా అని అడుగు. జగన్ అన్న ఏం చెప్తాడో లైవ్ చూపి. కానీ కాలం చక్రం గిర్రున తిరిగింది. జగన్మోహన్ రెడ్డి పదవి ఊడింది. బోరిగడ్డ అనిల్ ని అరెస్ట్ చేశారు. తిట్టినందుకు కాదండోయ్, ఏదో డబ్బులు వసూలు చేశాడనే కేసు పైన జైలు పాలయ్యారు. అప్పుడు అధికారం ఉందని ప్రోత్సహించిన వారు ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా. కానీ పార్టీ ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టించారు. ఆఫీస్ లో నీకేం పని అడిగించారు. జగన్మోహన్ రెడ్డి గారు నా బిడ్డలాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద సెట్, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామదు ఫోన్ చేశాడు, వచ్చిన పైకి పోయినా పైన ఉన్నాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 3:30 గంటలైంది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్ లోంచి. అని విషయార్థమని పోయినా పోతే ఎదురు వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే తన భార్యతో సహా ధర్నా చేస్తున్నాడు. దారిన పోయే వాళ్ళందరికీ కూడా తనకు జరిగిన అన్యాయాన్ని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అడిగితే అందరినీ నరికిస్తా అన్నవాడు నడి రోడ్డుపై దీనంగా కనిపించాడు. ఇదే కదా కర్మ రిటర్న్స్ అంటే. అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అది కూడా రాజకీయంలో ఉంటూ బూతులు తిట్టే వాళ్ళకి ఇదే ఒక పెద్ద ఎగ్జాంపుల్. మరి ఈ ఇష్యూ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.